ఎప్పుడు ఇలా అవ్వలేదు కేదార్. ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి పిలుద్దాం. అవసరం లేదక్క. పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పని చేస్తూనే ఉంది కదా, అందుకే అలా అయింది. పాపం అందరి గురించి పట్టించుకుంటుంది, తన గురించే పట్టించుకోదు. ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది. నాకెందుకు భయంగా ఉంది. ఒకసారి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం. కేదార్, పాపం ముద్దిన మావయ్య టెన్షన్ పడుతున్నారు. ఏం ప్లాన్ చేసావు కేదార్? కళ్ళు తిరిగి పడిపోయింది అంతే అక్క, ఏం కాదు. అవునమ్మా, ఏం కాదు. ఫస్ట్ జ్యూస్ తాగిద్దాం, కొంచెం ఎనర్జీ వస్తుంది. కరెక్టే బాబాయ్. అమ్మ నిష్క, ఫ్రిడ్జ్లో ఆరెంజెస్ ఉన్నాయి, వెళ్ళి జగదాత్రికి జ్యూస్ చేసి తీసుకురా. ఏంటి, నేనా? పాపం అమ్మా, మన కోసం అన్నీ చేసే జగదాత్రి కోసం నువ్వు ఏమాత్రం చేయలేవా? మావయ్య, అది నాకు వంట రాదంటావా నిషి? ఆరెంజ్ జ్యూస్ చేయడానికి వంట రానవసరం లేదు. పద, ఎలానా నేను చూపిస్తా. పద నిషి, పద. అమ్మయ్యా, ఆ పని నాకు చెప్పలేదు. లేదంటే జ్యూసు తీసి నా చేతులు నొప్పొచ్చుండేవి కదా. నా సైకో మొగుడు నన్ను చూసేలోపు ఈ నుంచి జంప్ అయిపోవాలా. వైజయంతి, చూసేసుండాడు. నువ్వు వెళ్ళి అమ్మాయికి ఇడ్లీలు చట్నీ చెయ్యి. బో, నాకు కాళ్ళు చేతులు నొప్పులుగా ఉండాయి. తిని తిని ఉన్న చోటు నుంచి కదలకుండా కూర్చోవడం వల్ల వచ్చిన నొప్పులవి. ఏం కాదు, వెళ్ళి పనిచేయి. వెళ్ళు. అత్తయ్య గారు, మీరు ఒక చిన్న సాయం చేయాలి. ఏంటి కౌశికి, కాఫీయే కదా, నేను పెట్టిస్తానులే. చచ్చా, మీరు మా అత్తగారు, ఈ ఇంటి వియ్యంకురాలు. మీతో కాఫీ పెట్టిస్తానా? జస్ట్ ఇల్లు ఉడిచి తడిబట్ట పెట్టేయండి ప్లీజ్. ఏమనుకోకండి. అంటే జగదాత్రికి మెలకు వస్తే ఇంట్లో పనులు చేయాలని రెస్ట్ తీసుకోదు. అదే కళ్ళు తెరిచే టైంకి అన్ని పనులు అయిపోయి ఉంటే తను రెస్ట్ తీసుకుంటుంది. నువ్వు మరీ అమ్మ కౌశికి, ఆదిలక్ష్మి మన ఇంటమ్మాయి, అలా ఎందుకు అనుకుంటుంది? ఏ ఆదిలక్ష్మి? అంతే అంతే అన్నయ్య గారు. చూసావా? ఆ మూలుందత్తయ్య. ఏంటి? చీపురు.